ప్రియమైన దేవుని పిల్లలకి మొదటిగా క్రీస్తు వారి నామములో శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క మాటలను నేర్చుకోవడానికి దేవుడిచ్చినటువంటి ధన్యతకి మనమందరము క్రీస్తు వారి నామములో తండ్రైన దేవునికి మహిమ ప్రభావములు మనందరి ద్వారా ఆయనకి యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, మొదటిగా దేవుని వాక్యములోనికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందామండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ దివ్యమైన వాక్యమునైనా నీ పిల్లలతో పంచుకునబోతుండగా నీ ఆత్మ సహాయమును అలాగే నీ సత్యమైన జ్ఞానమును సరిగా విభజించి ఉపదేశించుటకు సమయోచితమైనటువంటి జ్ఞానమును, మరి ముఖ్యంగా నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును దయచేయమని, వినుచున్న నీ పిల్లలు విఘ్నులై ఏమి వినుచున్నారో జాగ్రత్తగా పరిశీలిస్తూ పరిశోధిస్తూ ఆ మాటలను ఆలోచించగలిగే శక్తిని, జ్ఞానమును నీ ప్రియులకు అందించమని, త్వరలో మా కొరకురాని ఉన్న నీ కుమారుడు, జగద్రక్షకుడు, పవిత్రమైన నామమును కలిగినవాడు అయిన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క చిత్తములో మనము దేవుని వాక్యాలను ఆలోచించడానికి దేవుని ఇచ్చినటువంటి ఈ సమయానికి మరి ఒకసారి దేవునికి కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాము. ప్రియులారా, దేవుడు ఇచ్చినటువంటి గ్రంథములో అనేకమైనటువంటి సంగతులను మనము ఆలోచిస్తూ ఉన్నాం. నిన్నటి దినమున కూడా మనిషి మరణముతో ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం, లేదా ఆ మరణం ఈ లోకానికి ఏ విధంగా వచ్చింది, మరణముతో మనిషి ఏ విధంగా కనెక్ట్ అయ్యాడో మనం నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఈ మరణము ద్వారా మనుషులు ఏ విధంగా ఆ మరణముతో పట్టబడుతున్నారు. నిన్నటి దినాన్ని మనము ఆలోచించాం. ఎందరో మన కళ్ళ ముందే ఎందరో ఈ మరణములో ఉన్నట్టుగా ఆదాము గారు, హవ్వ గారు సాతాను తన కుయుక్తితో వాళ్ళ ఇరువురిని మోసపరిచి మరణం అనేటువంటి శాపాన్ని, పాపాన్ని ఈ లోకంలోనికి వాళ్ళు తెచ్చే విధంగా వాళ్ళను ప్రేరేపించినటువంటి ఆ యొక్క సాతాను యొక్క కుయుక్తిని మనం ఆలోచించాం. దేవుని యొక్క శాపానికి ఆదాము గారు, హవ్వ గారు ఆ యొక్క దేవుని శాపానికి గురి అయి ఆ ఏదోని తోట నుంచి వెళ్ళగొట్టబడి, ఏదైనా తోటలో దేవుడు కోరుకున్న ఆ ప్రేమను, దేవుడు అనుకున్నటువంటి ఆ యొక్క విధానాన్ని వాళ్ళు అవలంబించక దేవునికి వ్యతిరేకంగా జీవించి పాపాన్ని, మరణాన్ని కొని తెచ్చుకున్నట్టుగా మనము చూసాం. ఈరోజు కూడా ఆ మరణములో ఎందరో ఏ విధంగా పట్టబడ్డారో, ఇందులో గొప్పవాళ్ళు, పేదవాళ్ళు, ధనికులున్నారు, దరిద్రులున్నారు, చిన్నలున్నారు, ముసలివాళ్ళు, యవ్వనస్తులు, వయస్సు నిమిత్తము లేకుండా అందరూ ఈ మరణానికి దాసోహమవుతూ ఉన్నటువంటి ఆ యొక్క స్థితి మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. ముందుగానే తెలిపినటువంటి దేవుని గ్రంథంలో మనము చూడవచ్చు. ప్రియులారా, ఈ మరణ విషయంలో అందరూ ఏ విధంగా పట్టబడుతున్నారో ఇంకా అనేకమైనటువంటి వచనాలు మనము చూడగలిగితే, వీళ్ళల్లో ఎవరు ఏ విధంగా మరణానికి దాసులయ్యారో మనం చూడగలిగితే, మొదటిగా దేవుడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని కనానుకు నడిపించి, కనాను యొక్క పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశం, కనాను అనగా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం,
అక్కడ ఈ ఇశ్రాయేలు జనాంగానికి అనేకమైనటువంటి ప్రాంతాలు ఆ కనాను దేశాన్ని ఆక్రమించుకొని దేవుడు వాగ్దానం చేసినటువంటి భూమి ఏమండి దాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి కాలం. ఇలా ఇశ్రాయేలు జీవిస్తున్నటువంటి తరుణంలో ఆ ఇశ్రాయేలు జనాంగంలో న్యాయాధిపతులు, దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి న్యాయాధిపతులు రక్షణకు వాళ్ళు దేవుడి న్యాయాన్ని అనుసరిస్తూ ఇశ్రాయేలును నడిపించేటువంటి పద్ధతులుగా అధికారము ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ న్యాయాధిపతుల కాలంలో జరుగుతున్నటువంటి ఒక సందర్భం, ఆ న్యాయాధిపతి కాలంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎందరో బలాఢ్యులు ఉన్నారు, అయితే ఆ న్యాయాధిపతులుగా ఆ యొక్క బైబిల్లో ఉన్నటువంటి ఆ గ్రంథంలో ఒక వ్యక్తికి అనేకమైనటువంటి అధ్యాయాలు అతని గురించి వివరణ ఉంది. ఆయన పేరే సంసోను. ప్రియులారా, సమాజంలో కొందరు గురించి చెప్తూ 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వ్యక్తిగా ఒక అతని గురించి చెబుతూ ఉంటారు హైందవ సహోదరులు. అలాగే నేను హైందవుని కాబట్టి అక్కడ మొదటగా నేను హైందవ ధర్మంలో ఉన్నాను కాబట్టి నాకు తెలిసినటువంటి వ్యక్తి ఆయన, 1000 ఏనుగుల బలం కలిగినటువంటి ఆయన. కానీ బైబిల్లో కూడా అంతకంటే గొప్పమైనటువంటి వ్యక్తే సంసోను. ఈ సంసోను ఎంత బలాఢ్యుడో, ఈ సంసోనుకు ఉన్నటువంటి గొప్పతనము ఏంటో మనం చూడగలిగితే బైబిల్లో న్యాయాధిపతుల గ్రంథం ఉంది. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే ఓపెన్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో మనం చూడగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధనై యుందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్యను ఒక్కొక్క దివిటీని కట్టి ఆ దివిటీలు అగ్ని మండజేసి ఫిలిష్తీయుల గోధుమ చేలల్లోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలివల తోటలను తగులబెట్టెను. ప్రియులారా, ఇది తనకు భార్యగా చేయబడినటువంటి తన భార్య చేసినటువంటి ఆ ద్రోహానికి మొదటి నుంచి మనం చూద్దామండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే, కొన్ని దినములైన తర్వాత గోధుమల కాలమందు సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలోనున్న నా భార్య యొద్దకు నేను పోదును అనుకునగా, ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించుతావు అనుకుని నీ స్నేహితునికి ఆమెకి ఇచ్చి పెళ్లి చేసి తిని. ఆమె చెల్లెళ్ళు ఆమె కంటే చక్కనిది కాదా? ఆమెకు ప్రతిగా ఈమె నీకుండవచ్చును, చిత్తగించమన్నప్పుడు అప్పుడు జరుగుతున్నటువంటి సందర్భం. నీవు నీ భార్యను ద్వేషించావు అనుకుని నేను నీ స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశాను అంటే ఆ భార్య పట్ల ఆ యొక్క కోపాన్ని చూపిస్తూ ఆ భార్య చేసినటువంటి ఆ ద్రోహానికి ఈ సంసోను గారు కోపం మండి ఆ ఫిలిష్తీయుల్లో సంబంధించినటువంటి పంట చేలన్నింటిని పాడు చేయడానికి 300 నక్కలను పట్టుకున్నాడండి. 300 నక్కలు పట్టుకొని వాటి తోకలకి రెండు నక్కలు 2 జతలుగా కట్టి వాటి తోకల నడుమ ఒక దివిటిని కట్టి చేలలోనికి పంపించాడు. నక్కలను పట్టుకోవటం అంటే సామాన్యమైన విషయమా? నక్కలను పట్టుకొని వాటితో మళ్ళీ దివిటీలను కట్టి ఒక నక్కను పట్టుకుంటే ఇంకొక నక్క ఉండదు. అలాంటప్పుడు 300 నక్కలను ఏ విధంగా పట్టుకున్నారంటారు ప్రేమైన దేవుని పిల్లారా? 300 నక్కలను పట్టుకొని వాటి దివిటీలకి వాటి 2 కట్టేసి వాటి తోకలను 2గా కట్టేసి
తోక మధ్యలో దివిటి పెట్టి వెలిగించి పండశేలలోనికి పంపించాడు. అంటే ఈ విషయాన్ని, ఈ సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే సంసోను గారు బలమైన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. మనకు కుక్క అంటే భయం. ఎక్కడైనా పిచ్చి కుక్క ఉన్నదని అని తెలిసిందంటే ఇంట్లో నుంచి మనం బయటకే రాలేం, ఎందుకంటే అది ఎక్కడ మనం కలుస్తుందో అని. కానీ సంసోను గారు నక్కలను పట్టుకొని, నక్క కూత వింటేనే మనకు భయం ఏమండి, అది ఎక్కడో కూస్తుందంటే అమ్మో నక్కలు కూస్తున్నాయి అంటాం. కానీ 300 నక్కలను పట్టుకొని వీటిని ఎలా కట్టాడో మహానుభావుడు, వాటినన్నిటినీ ఆ యొక్క పంటశేల్లో పంపిస్తూ ఉన్నాడంటే ఎంత బలమైనటువంటి వ్యక్తి, ఎంత గుండె ధైర్యం కలిగినటువంటి వ్యక్తితో మనము సంసోను గారి విషయంలో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇంకొక సందర్భాన్ని మనం చూడగలిగితే 15వ అధ్యాయం 6వ వచనం. ఫిలిష్తీయులు ఇది ఎవడు చేసినదని తెలుసుకొనుచు తిమ్నాయును అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితుడికి ఇచ్చిన కనుక అతడే చేసి ఉండేనని చెప్పిరి. కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. ఏమండి, వాళ్ళని కాల్చేశారు. అప్పుడు సంసోను, మీరు ఇలాగున చేసిన యెడల నేను మీ మీద పగ తీర్చుకొనక తరువాతనే చాలించదని చెప్పి తొడలతో తుంటలను విరుగకొట్టి వారిని బహుగా హతము చేసెను. చూసారా, ఒక్కడేనండి. అక్కడ ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. ఫిలిష్తీయులు అంటే చాలామంది సమూహమే వచ్చుంటారు. ఈ ఒక్కడే తొడలతో, చూసారా ఆయన తొడలు కూడా ఎంత గట్టిగా ఉన్నాయో, తుంటలను విరుగకొట్టి వారిని బహుగా హతము చేసెను. అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందుల్లో నివసించెను. ఇతను ఎంత బలాఢ్యుడో ఈ మాటల ప్రకారంగా మనము ఆలోచిస్తూ ఉన్నాం. ఒక్కడే అందరినీ ఎదిరించగలుగుతున్నాడు, ఒక్కడే నక్కలను పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకొక సందర్భం మీ చూడగలిగితే అదే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యను ఒకతను చూచి ఆమె యొద్ద చేరిను. సంసోను అక్కడికి వచ్చినని గాజాకు వారికి తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారిన తరువాత అతన్ని చంపుదనమనుకుని పట్టణపు ద్వారమునొద్ద ఆ రాత్రి అంతయు పొంచి ఉండేది. సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకుని వాటి అడ్డకర్రలతోటి వాటిని ఓడబెరికి తన భుజం మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండకు వాటిని తీసుకుని పోయెను. ఏమంటే పట్టణానికి ఉన్నటువంటి ద్వారాన్ని తీసుకుని పోతున్నాడండి. అంటే పట్టణం అంటే పెద్దది. ఆ పట్టణానికి ఈ యొక్క చుట్టూ ప్రాకారాలు కట్టి, పూర్వం అంటే శత్రువులు నేరుగా ప్రవేశించి దోచుకుంటారు అనేటువంటి ఆ యొక్క కాలంలో వాళ్ళు చుట్టూ పట్టణానికి రక్షణగా ప్రాకారాలను కట్టి ఒక ద్వారాన్ని ఉంచేవారు. ఎవరైనా రావాల్సి ఉంటే ఆ యొక్క ద్వారం గుండానే లోపలికి ఆ పట్టణంలోనికి రావాలి. ఇటువంటి కాలంలో సంసోను గారు పట్టణానికి ఉన్నటువంటి ద్వారం అంటే చిన్నదా అండి? సుమారుగా పట్టణానికే ద్వారం అంటే మన ఇంటికి తలుపే మనకంటే ఎత్తుగా ఉంటుంది. ఆ తలుపునే మనం మోయలేం. కానీ సంసోను గారు పట్టణానికి ఉన్నటువంటి తలుపులను ఎత్తుకుపోయారంటే ఎంత పెద్దగా ఉంటాయి, ఎంత గడియలు, వాటికి ఉన్నటువంటి ఇనుముతో గడియలు కడతారు కదా, ఆ గడియలు ఏమండి ఎంత బరువైనటువంటి ఆ యొక్క తలుపులు. అలాంటి వాటిని పట్టణానికి వేసినటువంటి ఆ తలుపులను ఓడబెరికి వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రలతోటి వాటిని చూసారా ఓడబెరికి తన భుజం మీద పెట్టుకొని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ మీదకి ఎత్తుకొని పోయాడు. మన ఇంట్లో ఇప్పుడైనా బస్తాలు మోయమని తల్లిదండ్రులు అంటూ ఉంటారు. ఒరే ఈ బస్తా తీసుకెళ్ళేసి ఆ మిద్ది మీద ఆరేసి రారా అంటారు. అప్పుడు ఏదో ఎత్తుకోవాలని ట్రై చేస్తాం, కానీ దాన్ని కొన్ని మెట్లు ఎక్కే తలికే మన పని అయిపోతుంది. ఇప్పుడైతే ఉరువే అయిపోతుంది. కానీ సంసోను గారు 2 ద్వారబంధాలని పట్టుకొని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు? కొండ మీదకి తీసుకొని పోయాడు. ఏమండి ఎంత బలమైనటువంటి వ్యక్తి అండి.
ఈ మాటల్లో ఎంత బలమైన వ్యక్తిగా ఆ సంసోను గారు ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఇంత బలమైనటువంటి వ్యక్తి మరణాన్ని గెలిచాడా? ఇది అందుకే ఇలా చెబుతున్నాను. బలవంతులు ఉన్నారు దీంట్లో, కానీ మరణాన్ని గెలిచేటువంటి బలవంతులు లేరు. నక్కలు అతను వశమయ్యాయి, ఫిలిష్తీయులను హతము చేశాడు, ఎందరను సంహరించారు. ఇంకా మీరు ఇంకొక వచనం చూడగలిగితే ఆయన జీవిత కాలంలో నెరవేర్చలేనంత గొప్ప పని ఒక చోట చేశాడు. అదే 16వ అధ్యాయం 28వ వచనంలో. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తం ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టాడు. తెలివి వచ్చినప్పుడు ఏమండి, ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, ఏమండి, నేను చిన్నప్పుడు ఒక సినిమా చూశానండి. ఏంటంటే జగదేక వీరుడు కథ అని రామారావు గారు తీసినటువంటి సినిమా. అందులో ఆయన సైనికులు వచ్చినప్పుడు ఒక స్తంభం ఉంటుందండి. ఆ స్తంభాన్ని ఇలా ఎత్తేసుకొని వాళ్ళ మీద వేసేటప్పుడు వాళ్ళ యాక్షన్ చూడాలండి. అది నిజంగా స్తంభమే, నిజంగా వాళ్ళ మీద పడినట్టే వాళ్ళు నటించే విధానం ఆ విధంగా ఉంది. కానీ ఇది రియల్గా జరుగుతుంది. సంసోను గారు కళ్ళు అప్పటికే ఫిలిష్తీయులు తీసేశారు. ఏమంటే ఇది మీరు చదవగలిగితే ఆ 16వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది. నేను కాబట్టి కొన్ని వచనాలే మీకు చూపిస్తూ ఉన్నాను. మరణ వశములో ఇలాంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నారో మీకు చెప్పాలని నా ప్రయత్నం ప్రిలారా. కాబట్టి ఈ కుడి చేతును ఎడమ చేతిని కుడి చేతును ఒక స్తంభను పెట్టుకొని ఆ రెండింటిని ఏం చేశాడో, ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములలో, అంటే గుడికి ఆధారమైనటువంటి మెయిన్ అయినటువంటి పిల్లర్స్, ఆ పిల్లర్స్ని నేను ఫిలిష్తీయులను చనిపోదుముగాక అని చెప్పి బలముతో వంగినప్పుడు, ఏమండి, గుడి ఆ సద్దాల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. స్తంభాలని మనము మా ఊర్లో ఒకటి ఉందండి. ఏంటంటే ఒక రౌండ్గా పెద్ద ఒక గుండు ఉంటుంది. దాన్ని ఎత్తి ఒక నడుముల వరకు ఉన్నటువంటి ఆ గడ్డ మీద పెడితే వాడు గొప్పవాడుగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా చాలామంది ట్రై చేశారు. నేను కూడా ట్రై చేశాను, కాబట్టి అది కాలేదు. ఎందుకు కాలేదంటే అది నా చిన్న వయసు కాబట్టి. ఏమండి, అంటే మనము ఈ చిన్నదాన్నే పెట్టలేక ఉంటే ఆయన 2 స్తంభాలను విరిచాడంటే ఎంత బలమైన వాడు. మనము ఆయన గురించి కాస్త ఆలోచించాలి. బలమైనటువంటి వ్యక్తిగా సంసోను గారు ఉన్నారు. ఏమండి, బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇంత బలమైనటువంటి వ్యక్తి మరి మరణాన్ని గెలిచాడా? మరణాన్ని ఎదిరించగలిగాడా? ఇంత శక్తిమంతుడు మరణాన్ని గెలిచగలిగాడా అంటే అదే వచ్చిన 30లో నేనును ఫిలిష్తీయులను చనిపోవుదుముగాక అంటే ఆ 2 తొలగించినప్పుడు ఆ ఫిలిష్తీయులు శత్రువులైనటువంటి ఫిలిష్తీయులతో సహా సంసోను గారితో సహా అందరూ చనిపోయారు. అక్కడ చనిపోయిన వాళ్ళలో బలము లేని వాళ్ళు ఉన్నారు, బలవంతుడైన సంసోను ఉన్నాడు. కానీ మరణాన్ని మాత్రం గెలచలేకపోయాడు. ఇంకొక సందర్భంలో ఇంకా చాలా బలాఢ్యులు గొప్పవాళ్ళు మీకు చూపిస్తానండి. అది ఎక్కడ ఉందంటే మొదటి దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 10వ వచనం. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయం 10వ వచనం. ఇశ్రాయేలుకు యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును పట్టాభిషేకము చేయుటకై, దావీదు ఇశ్రాయేల్ మీద పట్టాభిషిక్తుడైనటువంటి సందర్భం. అంటే మొదటగా సౌలు గారు ఉన్నారు. సౌలు గారు దేవుని ఆజ్ఞను వ్యతిరేకంగా జీవించారు కాబట్టి సౌలును తొలగించి దావీదు గారిని పట్టాభిషేకము చేస్తున్నటువంటి సందర్భం. అప్పటికే సౌలు మహారాజు చనిపోయి ఉంటాడు.
ఏమండి, ఇటువంటి సందర్భంలో ఎటువంటి బలాఢ్యులు ఉన్నారో మీరు చూడాలి. ఇశ్రాయేలుకు యెహోవా సెలవిచ్చిన ప్రకారం దావీదును పట్టాభిషేకం చేయుటకై అతని రాజ్యమందు అతనితోనూ ఇశ్రాయేల్ జనులందరితోనూ కూడి సహాయము చేసిన దావీదు వద్దనున్న పరాక్రమశాలులైన వారిలో ప్రధానులు వీరు. దావీదు నొద్ద నుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని వారు 30 మంది. వారిలో హక్మోని కుమారుడైన యాషాబాము ముఖ్యుడు. ఇతడు ఒక యుద్ధమందు 3000 మందిని చంపి వారి మీద ఈటిని ఆడించినవాడు. మనము ఒక్కడనే పూర్వమందు ఏదో సొద్ద రొట్లు లేదా బలమైనటువంటి ఆహారము తినే గట్టి మనుషులు అయితే 2-3 ఎదిరించేవాళ్ళు. ఇప్పుడైతే మనం ఒక్కను కూడా కొట్టలేమండి, వాడే మనల్ని కొట్టేసి వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళు ఏ విధంగా ఉన్నారంటే ఒక యుద్ధం ముందు 3000 మందిని చంపి వారి మీద ఈటిని ఆడించాడంట. 3000 మందినండి, ఒకరినా ఇద్దరినా, 3000 మందిని. ఏమండి, 3000 మందిని ఒక యుద్ధమునందు వాళ్ళ మీద ఈటిని ఆడించాడు అంటే ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత పరాక్రమశాలి. వాళ్ళు ఉన్నటువంటి పేరేంటి? 11వ వచనం, దావీదు వద్ద నుండిన ఆ పరాక్రమశాలుల పట్టీలోని వారు 30 మంది. వీళ్ళెవరు? పరాక్రమశాలులు, అంటే గొప్ప యుద్ధశూరులు. ఈ యుద్ధశూరులు వాళ్ళల్లో ముఖ్యుడు అయినటువంటి యాషాబాము 3000 మందిని మీద తన ఈటును ఆడించాడంటే ఎంత పరాక్రమశాలో, ఎంత గొప్పవాడో, ఎంత బలమైన వాడో మీకు తెలియాలి, అలాగే మనందరికీ తెలియాలి. ఏమండి, అలాగే 12వ వచనం, ఇతని తరువాత వాడు అహోయీముడకు దోదోకు కుమారుడైన ఏలియాజరు. ఇతడు పరాక్రమశాలులని పేరు పొందిన ముగ్గురిలో ఒకడు. ఫిలిప్తీయులు దాని నిండా 13వ వచనం, ఫిలిప్తీయులు దాని నిండా ఎవలగల చేను ఉన్న పస్దమీములో యుద్ధము చేయుటకై కూడిరాగా జనులు ఫిలిప్తీయులను చూచి పారిపోయినప్పుడు ఇతడు దావీదుతో కూడా అచట ఉండెను. ఏమండి, వీరు ఆ చేనులో నిలిచి దాన్ని కాపాడి ఫిలిప్తీయులను హతము చేయగా యెహోవా జనులకు గొప్ప రక్షణ కలుగజేసెను. 30 మంది పరాక్రమశాలలో ముఖ్యుడగు ఈ ముగ్గురు అదుల్లాము అను చుట్టూ రాతికొండ గుహల్లో నుండు దావీదు నొద్దకు వచ్చిరి. ఫిలిప్తీయుల సమూహము రెఫాయిముల లోయలో దిగి ఉండెను. దావీదు మరుగు స్థలమందు ఉండగా ఫిలిప్తీయుల దండ్లు బెత్లెహేమునందుండెను. దావీదు ఆశపడి బెత్లెహేమునందలి ఊరి గవిని యొద్ద బావి నీళ్లు కొంచెము నాకు దాహమునకు ఎవడు తెచ్చి ఇచ్చునని అనగా, దావీదు గారికి ఆ యుద్ధములో దాహం వేసినప్పుడు ఎవడు వెళ్ళి ఆ యొక్క బావి, బెత్లెహేమునందలి ఊరి గవిన ఉన్నటువంటి బావి, ఆ బావి దగ్గర వెళ్ళి నా దాహానికి ఎవరు నీళ్లు తెస్తారు? ఏమండి, ఊరి గవిని యొద్ది బావి నీళ్లు చేదుకుని దావీదు వద్దకు తీసుకుని వచ్చిరి. ఏమండి, అయితే దావీదు ఆ నీళ్లు త్రాగుటకు మనసు లేక యెహోవాకు అర్పితముగా పారబోసి, నేను ఇలాగ చేయకుండా నా దేవుడు నన్ను కాచునుగాక, ప్రాణమునకు తెగించి ఈ నీళ్లు తెచ్చిన ఈ మనుష్యుల రక్తము నేను త్రాగుదునా అని చెప్పి త్రాగకపోయాను. వాళ్ళు దావీదు గారికి దాహం వేసిందని దావీదు గారు చెప్పినప్పుడు ఆ నీళ్లు తెచ్చి దావీదు గారికి ఇచ్చారు. అంటే ఎదుటి ఉన్నటువంటి సైన్యాన్ని ఎదుర్కొని ఆ సైన్యంలో నుంచి చొరబడి వెళ్ళాలి. ఎందుకంటే ఆ బావికి దావీదు గారికి మధ్యలో సైన్యం ఉంది. ఈ సైన్యాన్ని ఛేదించుకుని పోయారు ఈ ముగ్గురు పరాక్రమశాలులు, ఇట్టి పనులు చేసిరి. చూసారా, వాళ్ళని ఎదుర్కొని శత్రువులను సైతము లెక్క చేయకుండా దావీదు రాజుగారు చెప్పినటువంటి మాటను, దావీదు గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా వెళ్ళి తెచ్చారు అంటే వాళ్ళు ఎంత గుండె నిబ్బరము కలిగి ఉన్నారో
ఎంత శక్తిమంతులై ఉన్నారో మనకి ఈ సందర్భంలో తెలియాలి. 20వ వచనం, యోవాబు సహోదరుడైన అబీషై ముగ్గురిలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈటెను వారి మీద ఆడించిన వాడే ఈ ముగ్గురిలోను పేరు పొందిన వాడాయను. ఏమండి, క్షమించండి, ఇంతకుముందుగా ఒకసారి మనం చదువుకున్నాము. యాషాబాము ఇతను 3000 మందిని చంపాడు. ఇక్కడ ఇతను యోవాబు సహోదరుడైన అబీషై ఈ ముగ్గురులో ప్రధానుడు, అంటే నీళ్లు తెచ్చినటువంటి వాళ్ళలో ప్రధానుడు. ఇతడు ఒక యుద్ధమందు 300 మందిని హతము చేసి తన ఈట వారి మీద ఆడించిన వాడే ఈ ముగ్గురిలోనూ పేరు పొందినవాడు. చూసారా, ఈ అబీషై ఏ విధంగా ఉన్నాడు? పరాక్రమశాలి. అంటే శత్రువు గుండెల్లో ఒక మాటలో చెప్పాలంటే నిద్రపోయేవాడు. మనము సినిమా వాళ్ళు డైలాగ్ చూస్తూ ఉంటాం, వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒరే నేను నీ గుండెల్లో నిద్రపోతాను రా అంటాడు. వీడికి ఏదో ఇంట్లో బెడ్రూమ్ లేక, ఏమండి నీ గుండెల్లో నిద్రపోతాను రా అంటాడు. అది వాస్తవం కాదు. కాబట్టి దేవుడి వీళ్ళ గురించి రాయించాడు అంటే ఏదో పరమార్థం ఉంది. ఇంత బలాఢ్యులు, ఇంత గొప్పవాళ్ళు చరిత్రలో ఉన్నారు. వీళ్ళందరూ మనకు తెలిసిన విషయమే, మరణాన్ని జయించలేని వాళ్ళు, మనుషులను జయించే వాళ్ళు, శత్రువులను ఎదిరించే వాళ్ళు, అవసరమైతే అందరి మీద ఈటిని ఆడించేవాళ్ళు, ఎవరిని లెక్క చేసేవాళ్ళు కాదు. కానీ మరణానికి తల వంచారు. ఇది మనము నేర్చుకోవాలని దేవుడు రాయించాడు. చూసారా? ఇంకా 22వ వచనం, మరియు కస్బేయలు సంబంధుడును పరాక్రమవంతుడైన ఒకనికి పుట్టిన, ఎవరికి పుట్టిన పరాక్రమవంతుడు, అతను పరాక్రమవంతుడు. అదేమండి, అతనికి పుట్టినటువంటి యెహోయాదా కుమారుడైన బెనాయాయును విక్రమ క్రియల వలన గొప్పవాడాయను. ఇతడు మోయాబీయుడగు అరీయేలు కుమారుణ్ణి ఇద్దరిని చంపెను. మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను. సింహాన్నే చంపివేశాడు. మనకు పిల్లి ఎదురుస్తేనే భయం. మనకు పిల్లి ఎదురుస్తేనే భయం అండి. ఇంకా పులిని ఆడ చంపుతాము, సింహాన్ని ఆడ ఎదిరిస్తాము. కానీ మంచు కురిసే సమయమున ఒక గుహలో సింహాన్ని చంపాడు అంటే ఇతను ఆ గృహంలోకి ఎందుకు పోయింటాడు? ఆ చలికి దాక్కోనాడు పోయింటాడు. అది వచ్చింది, దీన్ని చంపేశాడు. అంతే కదా. ఇతను మంచు కురిసేటువంటి కాలం, మరియు ఇతడు బయలుదేరి హిమము పడిన కాలమున, అనగా మంచు కురిసేటువంటి కాలం, ఒక సింహమును ఒక గుహయందు చంపివేసెను. అంటే ఎందుకు వెళ్ళుంటాడు? అక్కడ ఇతను వెచ్చదనాని కోసం వెళ్ళుంటాడు. ఏమండి, ఈ సింహం అతని మీదకి వచ్చింది, ఈ సింహాన్ని సంహరించేసి వెళ్ళాడు. అంటే సింహాన్ని సంహరించాడు అంటే ఎంత గొప్పవాడు, ఎంత బలమైనవాడు. దాన్ని ఏమంటారు తెలుసా? గుండె ధైర్యము కలగవాడు అంటారు. సింహం యొక్క గర్జన వింటేనే మన గుండెలు జారి ఎక్కడో పడిపోతాయంట. అలాంటి వాడు సింహమునే చంపాడంటే ఎంత గొప్పవాడండి. కానీ ఇలాంటి పరాక్రమ వాళ్ళు మరణాన్ని జయించలేకపోయారు. మరణవశములో అందరూ పడిపోయారు. ఇందులో గొప్పవాళ్ళు ఉన్నారు, ఇందులో ధనికులు ఉన్నారు, ఇందులో దరిద్రులు ఉన్నారు. వయోభేదము లేకుండా అందరూ మరణములో బంధించబడుతున్నారు. ఈ మరణాన్ని జయించిన వాడు ఎవ్వడూ లేడు. తలుపులు ఎత్తుకొని పోయినవాడు, ఫిలిష్తీయులను తన తొడతో తొండలను విరక్కొట్టినవాడు, నక్కలను పట్టుకున్నవాడైన సంసోను మరణానికి తల ఉంచాడు. 3000 మందిపై తన ఈటను ఆడించినటువంటి వాడు మరణానికి తల ఉంచాడు. ఒక సింహాన్ని గుహయందు చంపినవాడు మరణానికి తల ఉంచాడు. ఏమండి,
ఎదురుగా శత్రువు ఉన్నా రాజాజ్ఞను పాటించాలి కాబట్టి వెళ్ళి ఆ నీళ్లు తెచ్చినటువంటి ముగ్గురు మరణానికి తల వంచారు, మరణానికి దాసోహమైపోయారు, మరణాన్ని గెలచలేదు. మరణం అందరినీ పట్టేసింది, మరణం బంధించేసింది. మరణ వశములో కానివాడు ఎవ్వడు లేడు. ఎందుకు లేడో తెలుసా? ఎందుకు బలాఢ్యులైనను, రాజులైనను, శూరులైనను ఎందుకు మరణాన్ని గెలచలేదు అంటే, ప్రియులారా, దేవుని యొక్క మాటలను మనము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తేనే అర్థమవుతాయి. ఇటువంటి సబ్జెక్టు, ఇటువంటి మాటలు ఏ గ్రంథములో లేవో, ఏ గ్రంథములో ఇటువంటి మాటలే వాటికే తావు లేదు. మనిషి యొక్క గుణాన్ని తెలిపి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క మాటలను, జ్ఞానాన్ని ఆలోచించాల్సినటువంటి మాటలు ఎక్కడ మనకు కనపడవు. వన్లోనిది బైబుల్. అందుకే నేను బైబుల్ని నమ్ముకున్నాను. అందుకే నా క్రీస్తును సొంత రక్షణగా ఎంచుకున్నాను. ఎందుకు మరణాన్ని గెలిచలేకపోయారు? ఆదాము గారు నుండి నేటి వరకు ఎందుకు మరణమును గెలిచి ఆ యొక్క సమాధిని గెలచలేకపోతున్నారు? ఎందుకండి అందరూ చనిపోతున్నారు? ఒకడు గొప్పవాడుగా కనిపిస్తున్నాడు, ఒకడు యుద్ధశూరుడిగా కనిపిస్తున్నాడు, ఒకడు బలాఢ్యులుగా కనిపిస్తున్నారు. వీళ్ళందరూ మరణానికి ఎందుకు వశమైపోయారు? మరణం వీళ్ళని ఎందుకు బంధించింది? మరణ వశంలోనికి వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయారు అంటే, దేవుడు చెబుతున్నటువంటి అద్భుతమైన మాటలు మనము ఆలోచించాలి. చూద్దాం. యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయం. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం. అనావృష్టి చేతను, ఉష్ణము చేతను మంచు నీళ్ళు ఎగిసిపోవునట్లు, అంటే అనావృష్టి చేత, ఉష్ణము చేత అనగా వేడి చేత మంచు నీళ్ళు ఎగిసిపోవునట్లు, అంటే ఆవిరి అయిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. పాతాళము ఎవరిని పట్టుకునింది? పాపము చేసిన వాళ్ళని పట్టుకునింది. ఎందుకు పాపము చేసిన వారిని పట్టుకునింది అంటే, ప్రసంగి గ్రంథంలో చెప్తూ జ్ఞాని అయిన సొలొమోను గారు ఏం చెబుతున్నారో మనం చూడగలిగితే, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. గాలి విసరకుండా చేయుటకు గాలి మీద ఎవ్వనికి అధికారము లేదు. ఈ గాలి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, ఇక్కడ నువ్వు గాలి తోలకూడదు. ఏమండి, నువ్వు ఈ ప్రదేశంలో ఉండకూడదు, ఇంకో ప్రదేశంలో నువ్వు పోవాలి అనేటువంటి అధికారము ఎవరికీ లేదు. ఒకవేళ ఉంటే వీడేమంటాడో తెలుసా? వీడికి నచ్చని వాళ్ళ మీద ప్రయోగిస్తాడు. ఎందుకో తెలుసా? వీడికి ఎవడన్నా అప్పు ఇవ్వలేదనుకో, వీడికి ఎవడన్నా నచ్చలేదనుకో, ఇదిగో వాడి మీద గాలి నువ్వు ప్రసరించకూడదు, పక్కబో అంటే వాడు చచ్చిపోవాలి. ఏమండి, ఇలాంటివి మన స్వభావంలో వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే, మనిషికి అధికారం ఉంది కాబట్టి, వాడిలో దురదృష్టం, దురాశ ఉంది కాబట్టి. కానీ ఎవరి వశం కాదు కదా గాలి. గాలి ఎవరి వశమును, గాలి మీద ఎవరికి అధికారము లేదు. మరణ దినము ఎవరికి వశము కాదు. చూసారా? మరణ దినం ఎవ్వడికి వశం కాదా? వశం కాదు. ఎందుకు వశం కాదు? పాపము చేసిన వాళ్ళు కాబట్టి. ఎలా పాపం చేసిన వాళ్ళు? అయితే పాపం చేసిన వాడు లేడా అంటే, అదే ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయంలో 20వ వచనం. అదే ప్రసంగ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం. పాపము చేయక మేలు చేయుడి, నీతిమంతుడు భూమి మీద ఒక్కడును లేడు. ఇందులో దేవతలు అనబడిన వాళ్ళు ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏదో ఒక పాపములో పట్టబడ్డారు కాబట్టి మరణాన్ని గెలిచి రాలేకపోయారు, కాబట్టి మరణాన్ని ఎదిరించలేకపోయారు.
మరణాన్ని తన వశములో తను బంధించలేకపోయారు. ఇందులో గొప్పవాళ్ళు ఉన్నారు, ఇందులో ఎందరో బలాఢ్యులు ఉన్నారు, పరాక్రమశాలు ఉన్నారు. ఇదివరకే మీరు చదువుకున్నారు. ప్రియులారా, వీళ్ళందరూ పాపము చేసి నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. వీళ్ళందరూ పోగొట్టుకున్నారు కాబట్టే మరణం ఎవడి వశము కాలేదు. మరణాన్ని ఎవ్వడు బంధించలేకపోయాడు. సంసోను గారిలో పాపముంది. అలాగే ఎందరో చెప్పినటువంటి ఇప్పుడు మన వరకు మనం చదువుకున్నటువంటి గొప్పవాళ్ళు, ఇందులో రాజులు ఉన్నారు. మీరు ఆ యొక్క గ్రంథాలు మీరు చదవగలిగితే, రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము మీరు చదవగలిగితే ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు, యుధశూరులు మనకు కనబడతారు. వాళ్ళందరూ మరణంలోనికి వెళ్ళిపోయారండి. మరణంలోనికి వెళ్ళిపోయారు. ఎందుకు? పాపము చేశారు కాబట్టి. పాపము చేసిన వాడినే మరణము బంధిస్తుంది. ఏమండి, ఇంకా అనేకమైనటువంటి వచనాలు మనము చూడగలిగితే, అదే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అదే దినవృత్తాంతములు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. మరియు గాదీలో పరాక్రమశములు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదుని వద్ద చేరి, వీరు డాలును ఈటును వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహం వంటి ముఖము గలవారు. ఏమండి, కొండలలో నుండి జింకలంత పాద వేగము గలవాళ్ళు. వారెవరనగా, మొదటివాడు ఏజరు, 2వ వాడు ఒబద్యా, 3వ వాడు ఏలియాబు. వీళ్ళందరూ పరాక్రమశాలలు. ఏమండి, జింక పాదములంటి, సింహము ముఖము వంటి స్వభావము కలిగిన వాళ్ళు. వీళ్ళందరూ పాపము చేసి ఆ మరణంలో బంధించబడ్డారు. కానీ మరణముతో ఉన్న ఈ మనిషిని, మరణములో పాపములో పడి ఉన్నటువంటి ఈ మనిషి మరణాన్ని గెలిచి, మరణాన్ని తన కాళ్ళ క్రింద చితక తొక్కలేనిటువంటి ఈ యొక్క మనుషులు, మరణాన్ని, పాపాన్ని ఎదిరించలేని వాళ్ళు, వీళ్ళందరూ బలాఢ్యులుగా మనకు శరీర ప్రకారంగా కనపడుతూ మరణం వశములో అందరూ వెళ్ళిపోయి ఉండంగా, ఒకే ఒక్కడు పాపము చేయకుండా పవిత్రుడై, పరిశుద్ధుడై, లోకనాథుడై, పూజ్యార్హుడై, మరణమునకు బలమైనటువంటి పాపాన్ని చేయకుండా ఉన్నవాడే ఒకే ఒక్కడు, నేను ప్రకటిస్తున్న యేసు ప్రభువారు. ఆయనలో పాపము లేదు. ఎందుకు పాపము లేదు అంటే, లేఖనాలను మనము చదివితే అర్థమవుతుంది. ఆయనలో పాపమునకు తావే లేదు అని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఆయన పాపానికి ఆయన జీవితంలో ఎప్పుడూ తావు ఇవ్వలేదు. ఆయన పాపానికి ఎప్పుడూ పరిచారకుడు కాలేదు. అందుకే మొదటి శతాబ్దం కాలంలోనే యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి ఆ మాట ప్రపంచానికి వేస్తున్నటువంటి సవాల్ ఏంటో చూడగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయం
34వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో యేసు ప్రభు వారు అంటున్న మాట చూద్దామండి. తర్వాత ఆ మాట చూద్దాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా? అయితే మీరందరూ పాపానికి దాసులయ్యారు. పాపము చేస్తున్నటువంటి మీరు పాపానికి దాసులుగా ఉన్నారు అని ఎవరికి చెప్తున్నాడంటే శిష్యులకు, అలాగే అబ్రహాం యొక్క సంతానము అని చెప్పుకుంటున్న వాళ్ళకి చెప్తున్నటువంటి మాటలు. ఏమండి? అప్పుడు వాళ్ళతో ఆ పరిశీలులతో చెప్తున్నటువంటి మాటలు 45వ వచనం, అదే 8వ అధ్యాయం 45వ వచనంలో మనం చూడగలిగితే, నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును. చూసారా? అంటే యేసుక్రీస్తు వారు ఆయన చెబుతున్నటువంటి మాట సత్యం. నాలో పాపమున్నదని ఎవడు చెప్పగలడు? మీలో ఎవడు స్థాపించగలడు? నేను పలానా పాపం చేశానని కానీ ఎవరు చెప్పగలరంటే ఎవ్వరూ చెప్పలేదని గప్చిపోయారు. సవాల్ అది, ప్రపంచానికి సవాల్. యేసులో పాపము లేదు. యేసులో పాపము లేదు కాబట్టే ఆ మరణాన్ని గెలిచాడు. సమాధి అందరికీ ఉంటుందండి. సమాధి అందరికీ ఉంటుంది. చనిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ చనిపోయినటువంటి ప్రతి ఒక్కరిలో ఆ యొక్క ఎవరికైతే ఆ సమాధి పలాంది అని చెబుతుంటున్నారో ఆ వాళ్ళ సమాధి తవ్వితే వాళ్ళ యొక్క అస్థికలు ఉంటాయి. ఏమండి? పలానా సుబ్బయ్య చనిపోయాడు, అతనికి సమాధి ఉంది అంటే ఆ సమాధిలో ఎవరున్నారు? సుబ్బయ్య ఉన్నాడు. ఇలా ప్రతి ఒక్కరి సమాధి వాళ్ళు ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా సమాధి చేయబడ్డాడు. కానీ సమాధిలో యేసు శవము లేదు, యేసు శరీరము లేదు. ఎందుకు లేదు? నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలరు? అంటే నేను పాపము చేయలేదు, నేను పవిత్రుడని, అందుకే మరణాన్ని గెలిచాను. ఆయన మరణాన్ని ఏ విధంగా గెలిచాడని అపోస్తులు సాక్ష్యమిస్తూ చెబుతున్నారు. మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు కళ్ళతో చూసిన వాళ్ళండి. యేసుక్రీస్తు వారితో ఉన్నవాళ్ళు, సువార్త పరిచయంలో ఉన్నవాళ్ళు, ఏమండి, ఆయనతో పాటు తిన్నవాళ్ళు, బ్రతికి మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై వచ్చి వాళ్ళకి కనపడినప్పుడు తాకి చూసి పరీక్షించిన వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏమంటున్నారంటే, అపోస్తల కార్యము 2వ అధ్యాయం 22వ వచనం, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును అనగా భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. మీరు మరణము ఆయనను బంధించుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదలను తొలగించి ఆయనను లేపెను. చూసారా? ఎందుకు లేపెను? ఆయన మరణాన్ని గెలిచాడు పాపమును చేయక. అందుకే ఆయన వచనములు అంటూ దావీదు గారు ఏమన్నారంటే అని చెబుతూ, నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటని, ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో పెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. ఇది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడుతున్నటువంటి ప్రవచనం. కీర్తన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ఏమండి? అంటే యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచాడు. బలాఢ్యులను చూసాం, గొప్ప వాళ్ళని చూసాం, పేరు పొందిన వాళ్ళని చూసాం, కానీ మరణాన్ని గెలిచిన వాడు నిజమైన బలాఢ్యుడు. ఇంకొక విషయంలో మనం చూడగలిగితే, జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను గారు ఆయన జ్ఞానాన్ని విని
షేబాదేశపు రాణి ఎక్కడి నుంచో వస్తుందండి. ఆ సొలొమోను గారు జ్ఞానాన్ని విని ఆయన్ను పరీక్షించటానికి ఇది నిజమో అబద్ధమో తెలుసుకోవాలి నేనే అనేసి ఆవిడ ఎక్కడి నుంచో వస్తే, అంత గొప్పవాడుగా జ్ఞానవంతుడుగా ఉన్న సొలొమోను గారు పాపము చేసి ఆ మరణములో పడినట్టుగా కూడా మనము చూడగలం. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. మరణాన్ని గెలిచిన వాడే నిజమైన బలవంతుడు. ఆ బలాన్ని యేసుక్రీస్తు వారికి ఎవరిచ్చారో మనం చూడగలిగితే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం, 9వ వచనం. తన భక్తుల పాదములు తొట్టెళ్లకుండా ఆయన వారిని కాపాడును, దుర్మార్గుల అంధకారమందు మాటుమనుగుదురు, బలము చేత ఎవడను జయము నొందడు, యెహోవాతో వాదించువారు అగుదురు. చూసారా, బలము చేత ఎవ్వడు జయము నొందడు. నీకున్నటువంటి బలము చేత నీవు మరణముతో జయము పొందాలంటే పొందలేవు. కానీ యెహోవాతో వాదించేవారు నాశనమగుతారు. పరమండలంలో నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దుల్లో నుండిన వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజుకు ఆయన బలమిచ్చును. చూసారా, తాను నియమించిన రాజు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఈ లోకానికి రాజుగా దేవుడు చేసినటువంటి గొప్ప రాజే యేసురాజు. ఏమండి, తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయును. బలవంతుడు, మరణాన్ని గెలిచిన వాడే బలవంతుడు. ఆ మరణాన్ని గెలిచటం అంటే పాపంతో ఎదిరించటమే. పాపములకు తన శరీరమును దాసోహంగా చేసుకొనక పాపాన్ని ఎదిరించిన వాడే మరణాన్ని గెలుస్తాడు. ఇంకొక వచనం మనం చూడగలిగితే, మొదటి యోహాను పత్రిక ఇంకొక వచనం ప్రియులారా, మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను రాసినటువంటి పత్రిక, యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయం 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకొనుటకు నా ప్రాణమును పెట్టుచున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణమును కొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితిని. యేసుక్రీస్తు వారు ప్రాణాన్ని తన గొర్రెలకు పెట్టి మళ్ళీ దాన్ని పొందగలను అని చెబుతున్నటువంటి మాటలండి. ఏమండి, తన గొర్రెల నిమిత్తం ఆయన ప్రాణము పెట్టాడు. అంటే మన కోసము ప్రాణం పెట్టి ఆయన పునరుద్ధానుడై మళ్ళీ మనలను కూడా అదే విధంగా మరణాన్ని జయించే వాళ్ళుగా ప్రతి ఒక్కడిని చేస్తానని యేసుక్రీస్తు వారు మనకు చేసినటువంటి వాగ్దానం. మరణాన్ని ఆయన బంధించాడు. ప్రపంచములో ఎవ్వడు చెప్పనటువంటి మాట యేసుక్రీస్తు వారు చెప్పారండి. ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథంలో ఆయన చెబుతున్నటువంటి మాట మనం చూడగలిగితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడును, కనపడివాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు
నా స్వాధీనములో ఉన్నవి. ఎలా ఉన్నవి? నా స్వాధీనములో ఉన్నవి. మరణాన్ని బంధించేశాను. ఎవడు చెప్పగలడండి ఈ మాట? ఏమండి, ప్రపంచంలో ఎందరో ఉన్నారు, గొప్పవాళ్ళు, ధనికులుగా పేరు పొందిన వాళ్ళు ఉన్నారు. నేనే దేవుణ్ణి, నన్ను ఆరాధించండి అని చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ మాట ఎక్కడా చెప్పబడలేదు. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరూ పాపము చేసి మరణములోనికి వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ యేసుక్రీస్తు వారు ఒక్కరే చెబుతూ, నేను మరణము యొక్క తాళపు చెవులను, పాతాళము యొక్క తాళపు చెవులను నా యొద్ద ఉంచుకుని ఉన్నాను. నేను నిరంతరము జీవించువాడను. నేను మొదటివాడును, కడపటివాడును. చూసారా? ఇలా ఆ మరణముతో ఆదాము నుండి నేటి వరకు అందరూ బంధించబడితే, యేసుక్రీస్తు వారు మాత్రమే పాపము చేయకుండా ఉన్నాడు. కాబట్టి ఆయనను మరణము బంధించుట అసాధ్యం. మరణం వశము కానివాడు ఎవ్వడు లేనటువంటి సమయంలో చివరి కడపటి ఆదామైనటువంటి ఆయన ఎలా మరణాన్ని గెలిచాడని పౌలు గారు చెబుతూ తన పత్రికలో అంటున్నాడు. మనం చూడగలిగితే రోమిలకు రాసినటువంటి పత్రిక రోమేలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం నిన్న చదువుకునేటువంటి వచనమండి. 12 వచనం నుంచి చదువుకుందాం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకంలోనికి ఎలాగ ప్రవేశించును, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అంటూ 15వ వచనం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడలా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ఏమండి, ఎవరైతే ఒక మనుషుని ద్వారా పాపము ఈ లోకమునకు వచ్చిందో, అలాగే ఒకే మనుషుని ద్వారా ఆ మరణాన్ని తీయుటకు కడపటి ఆదామై యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానుడై, ఏమండి, మనకు కూడా అటువంటి మరణాన్ని గెలిచేటువంటి ఆ యొక్క స్థితి, మరణాన్ని నా యందు విశ్వసించిన వాడు చనిపోయినను మళ్ళీ బ్రతుకును అన్నటువంటి మాటతో మనల్ని కూడా రెండవ ఆ యొక్క పునరుద్ధానం, ఏమండి, రెండవ మరణానికి కాక పునరుద్ధానంలో మనము ఆయనతో కూడా ఉండటానికి ఆయన మరణాన్ని గెలిచాడు. పాపము చేయకుండా ఎందరో గొప్పవాళ్ళని చూసాం. వాళ్ళందరూ ఏదో ఒక పాపము చేసి ఏదో ఒక లోపముతో మరణవశములో అయితే యేసుక్రీస్తు వారు మాత్రమే పాపము చేయకుండా పవిత్రంగా బతికినవాడు. ఏమండి, ఇంకా వచ్చిన మనం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవంపచేయు ఆత్మాయను, ఆయని యేసుక్రీస్తు. ఆత్మ సంబంధమైనది మొదటి కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనది మొదట కలిగినది. ఆదాము శరీర సంబంధుడు కాబట్టి ఆ శరీరానికి లోపడి సాతాను చేసినటువంటి కుయుక్తుకు ఆ యొక్క హవ్వను మోసపరిచి సాతాను హవ్వను మోసపరిచి ఆ పండ్లు హవ్వ ద్వారా ఆదాముకు తినిపించి, ఏమండి, మోసపరిచారు. కాబట్టి అంటే ఈ శరీరము, పాప శరీరము లోబడింది. అదే శరీరాన్ని యేసుక్రీస్తు వారు పొందుకుని వచ్చారు. కానీ ఎప్పుడు తన జీవితంలో పాపమునకి స్థావు ఇవ్వలేదు. ఏమండి, ఆ తరువాత ఆత్మ సంబంధమైనది 47వ వచనం. మొదటి మనుష్యుడు భూ సంబంధమైన మట్టి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎవడు? మట్టి నుండి పుట్టినవారు అట్టివారే. పరలోక సంబంధులు ఎట్టివారు? పరలోక సంబంధమును అట్టివారే. మరియు మనము మట్టి నుండి పుట్టిన వారిని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలిక ధరింతుము.
మనల్ని యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే మరణాన్ని గెలిచి పునరుద్ధరణై వచ్చాడు, ఆ విధంగానే ఆయన మీద నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరిని ఎవ్వరిని విడిచిపెట్టక అందరినీ పునరుద్ధరణలు చేసి మహిమ కలిగినటువంటి ఆ యొక్క లోకానికి మనందరినీ తీసుకొని పోతాడు. దాని ప్రకారంగానే దేవుడు మొదటిగా యేసుక్రీస్తు వారిని లేపి మనకు రుజువుపరిచాడు. పాపము లేకుండా జీవించిన ఒక పవిత్రుడు మరణాన్ని బంధించగలిగాడు. నాలో పాపమున్నదని ఎవడు స్థాపించగలడని యేసుక్రీస్తు వారు ఒక సవాల్ సమాజానికి ఆనాడే విసిరాడు. ప్రియులారా, పాపము చేసిన ప్రతి ఒక్కరము మనమందరము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆ ఉన్నతమైనటువంటి లోకానికి వెళ్ళగలుగుతాం. అటువంటి విశ్వాసం కలిగితేనే వెళ్ళగలుగుతాం. అందరూ పాపం చేశారండి, అందరూ పాపం చేశారు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఎందుకు లేడు అంటే వాళ్ళకి నీతి అంటే తెలియదు, దేవుని యొక్క నీతి ఏంటో తెలియదు. దేవుని నీతిని దుర్నీతిగా వాడేటువంటి విధానం వాళ్ళకుంది. అంటే భయము లేదు, భక్తి లేదు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను కూడా ఆ ఇశ్రాయేలు జనాంగం ఆనాడు పాటించలేదండి. కళ్ళకు కనిపించినటువంటి వాళ్ళతో తప్పులు చేస్తూ పాపము చేస్తూ సంసోను గారు, సొలొమోను గారు వీళ్ళు ఇంకా బలాఢ్యులు రక్తముతో జీవితాన్ని కొనసాగిస్తూ పాపములోనే ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు వారు మాత్రమే పాపమును చేయక పవిత్రంగా తన దేహాన్ని దేవునికి సమర్పించాడు. ఎలాగో అంటే సువాసన వాసనగా, పరిమళ సువాసన వాసనంగా అర్పించి మనందరికీ విముక్తి చేయించాడు. ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచి మరణాన్ని మనము గెలచగలుగుతాం, మరణంతో మనం పోరాడగలుగుతాం. కాబట్టి ఆయనలో ఎటువంటి దోషము లేదని వాక్యములు సెలవిస్తూ ఉన్నాయి. మరణములో మనిషి ఉన్నటువంటి తరుణములో ఒక ఆయన పరలోకము నుండి దిగివచ్చి పరిశుద్ధంగా జీవించి గొర్రెల కొరకు ప్రాణమును పెట్టి ఆయన మరణాన్ని గెలిచి మనకు కూడా ఒక రుజువును చూపించాడు. నమ్మిన ప్రతి ఒక్కరికి, నా యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి చనిపోయినను తిరిగి వాళ్ళని లేపుతాను, నా యందు బ్రతికిన ప్రతి ఒక్కరిని మళ్ళీ పునరుద్ధానులుగా చేస్తాను అని వాగ్దానం చేశాడు. ప్రియులారా, దేవుడు చేసిన వాగ్దాన్ని త్రోసివేయక మరణము అందరి వశమవుతున్న సమయంలో దేవుడు క్రీస్తును పంపించి, కాలము పరిపూర్ణమైనప్పుడు లోకమునకు దేవుడు క్రీస్తును పంపించి మనందరికీ ఒక రుజువును చూపించాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచండి. మరణాన్ని గెలిచిన మహనీయుడిగా యేసుక్రీస్తు వారు కనబడుతూ ఉండగా ఆయన స్వీకరించండి. ఆయన వాక్యాలను మీ హృదయంలో విత్తబడిన ప్రతి వాక్యాన్ని మీరు ఆలోచించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆదాము నుండి నేటి వరకు ఎవరూ మరణాన్ని జయించలేదు ప్రభు. కానీ నీ కుమారుణ్ణి లోకమునకు పంపించి మరణం వేదల నుండి ఆయనను తొలగించి ఆయన లేపి పవిత్రుడిగా ఆయన బ్రతికి మాకు మాదిరిగి చూపించిపోయాడు ప్రభు. ఆయనలో మేము ఉంటూ విశ్వసించి ఆయన రాకడలో ఎత్తబడేటువంటి జీవమగలిగిన సంగమగా మమ్మల్ని మార్చమని, విన్నని పిల్లలు విని విడిచిపెట్టేవాళ్ళు కాక, దుష్టునికి వాక్యాన్ని అప్పచింపేవాళ్ళు కాక, హృదయంలో భద్రపరుచుకుని నైనా నీ కొరకు ఫలించుటకు సహాయం చేయమని, విన్న నీ యొక్క కుమారులను దీవించమని, ఆశీర్వదించమని, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మాకు త్వరలో మా కొరకునైన ఉన్న నీ కుమారుడు ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను ప్రభు. ఆమేన్. అందరికీ వందనాలండి.